Hi friends, today we are going to discuss about types of nouns. ఫ్రెండ్స్, దీనికి ముందున్న 6 types of nounsని నేను ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను. అండ్ టుడే విల్ కంటిన్యూ ద రిమైనింగ్ nouns. The 7th noun is compound nouns. Compound nouns means the nouns that are made up of 2 or more words. ఒక నౌన్కి 2 లేదా అంతకన్నా ఎక్కువ వర్డ్స్ కనుక ఉంటే దాన్ని కాంపౌండ్ నౌన్ అంటారు. ఎన్ని వర్డ్స్ ఉన్నా కానీ మొత్తానికి అది ఒక నౌనే. ఒక కాంపౌండ్ నౌన్లో ఎన్ని వర్డ్స్ అయినా ఉండొచ్చు. ఈ కాంపౌండ్ నౌన్కి ఎన్ని వర్డ్స్ ఉన్నా మనం దాన్ని సింగిల్ నౌన్గానే ట్రీట్ చేస్తాం. Compound nouns can be written in 3 ways. First one, open words, and second one, spaced words, and third one, hyphenated words. Open words అంటే కాంపౌండ్ నౌన్లో ఉన్న వర్డ్స్ మధ్య స్పేస్ లేకపోతే దాన్ని ఓపెన్ వర్డ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కబోర్డ్, cowboy, carpet, sunlight, photograph, toothpaste, ఇలాంటివి ఈ వర్డ్స్ అన్నీ ఓపెన్ వర్డ్స్ కింద వస్తాయి. వర్డ్స్ మధ్య స్పేస్ కనుక లేకపోతే వాటిని ఓపెన్ వర్డ్స్ అంటారు. ఈ ఓపెన్ వర్డ్స్ అనేవి 2 వర్డ్సే, కానీ వాటి మధ్య స్పేస్ లేదు అంతే. కబోర్డ్, కప్, బోర్డ్, ఇవి 2 వర్డ్స్, కానీ వాటి మధ్య స్పేస్ లేదు కాబట్టి దాన్ని ఓపెన్ వర్డ్స్ అంటారు. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ స్పేస్డ్ వర్డ్స్. స్పేస్డ్ వర్డ్స్ అంటే వర్డ్స్ మధ్య స్పేస్ ఉంటే వాటిని స్పేస్ వర్డ్స్ అంటాం. న్యూ యార్క్, ఇవి 2 వర్డ్స్, మధ్యలో స్పేస్ ఉంది, కానీ మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు దీని ఒక సింగిల్ నౌన్గానే ప్రొనౌన్స్ చేస్తాం. న్యూయార్క్ మనం స్పేస్ ఇచ్చి ప్రొనౌన్స్ చేయం. ఐస్ క్రీమ్, ఆంధ్రప్రదేశ్, ఇలా మనం వర్డ్స్ మధ్య స్పేస్ ఉన్నా కానీ దాన్ని ఒక సింగిల్ నౌన్గానే ప్రొనౌన్స్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హైఫనేటెడ్ వర్డ్స్. వర్డ్స్ మధ్య హైఫన్ సింబల్ కనుక ఉంటే వాటిని హైఫనేటెడ్ వర్డ్స్ అంటాం. బ్రదర్ ఇన్ లా, 6 pack, డాటర్ ఇన్ లా. ఫ్రెండ్స్, ఈ కాంపౌండ్ నౌన్స్లో ఉన్న ఈ కాంపౌండ్ నౌన్కి 2 or more వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ అన్నీ నౌన్సే ఉండాల్సిన అవసరం ఏం లేదు. నౌన్స్ ఉండొచ్చు, ప్రొనౌన్స్ ఉండొచ్చు, ప్రిపోజిషన్స్ ఉండొచ్చు, అండ్ యాడ్వర్బ్స్, యాడ్జెక్టివ్స్ ఏమైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ బ్రదర్ ఇన్ లాలో బ్రదర్ అనేది నౌన్, ఇన్ అనేది ప్రిపోజిషన్, లా అనేది నౌన్. సో మనం ఓన్లీ నౌన్సే యూజ్ చేయాలనే రూల్ ఏం లేదు, వేరేది ఏదైనా యూజ్ చేయొచ్చు. కానీ అది సింగిల్ వర్డ్ మొత్తం మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు అది సింగిల్ నౌన్గానే ఉండాలి. అది ఫైనల్ బ్రదర్ ఇన్ లా, ఇది ఫైనల్గా బ్రదర్ ఇన్ లా అనేది ఒక నౌన్, కానీ ఆ నౌన్లో ఉన్న వర్డ్స్లో ప్రిపోజిషన్స్, యాడ్వర్బ్స్, వర్బ్స్ ఏదైనా ఉండొచ్చు. And the 8th one is collective nouns. It is the word used to represent a group of people, animals and things. Collective nouns అంటే ఒక పీపుల్ ఒక గుంపుగా ఉన్నా, లేకపోతే యానిమల్స్ అనేవి ఒక గుంపుగా ఉన్నా, వస్తువులు అన్నీ ఒకే చోట ఉన్నా వాటిని కలెక్టివ్ నౌన్స్ అని అంటారు. కలెక్టివ్ నౌన్స్ని పీపుల్స్కి ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే, బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్, ఒక మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళకి ఒక బ్యాచ్ అనేది ఉంటుంది. ఆ బ్యాచ్ మొత్తాన్ని బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్స్ అంటారు.
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ ఒకే చోట మీటింగ్ అటెండ్ అవుతూ ఉంటారు, అట్లాంటిది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటారు. ఏ క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్, క్లాస్లో ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, సో క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది కలెక్టివ్ నౌన్. టీమ్ ఆఫ్ ప్లేయర్స్లో ఒక టీంలో కొంతమంది ప్లేయర్స్ ఉంటారు, సో టీమ్ ఆఫ్ ప్లేయర్స్ అనేది కలెక్టివ్ నౌన్స్. ఫర్ యానిమల్స్, ఏ హర్డ్ ఆఫ్ షీప్ అంటే ఒక గొర్రెల మంద. ఈ గొర్రెల మంద అనేది కలెక్టివ్ నౌన్స్. ఎప్పుడైనా గ్రూప్ అనేది, బ్యాచ్ అనేది హ్యూమన్స్కి, పీపుల్కి మాత్రమే మనం వాడాలి. యానిమల్స్కి వచ్చేసరికి ఎప్పుడైనా మంద అనేది వాడాలి, ఒక గొర్రెల మంద. ఏ హైవ్ ఆఫ్ బీవ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ హైవ్ అంటే తేనెటీగలు నివసించే చోటు, దాన్ని హైవ్ అని అంటారు, అంటే తేనెతెట్ట. ఇప్పుడు మనం ఒక కాలనీలో ఎలా ఉంటున్నాం, హౌసెస్ అన్నీ ఒకే చోట ఉంటాయి, దాన్ని కాలనీ అంటారు. అలాగే బీస్ అని ఒక చోట ఉంటే దాన్ని హైవ్ అంటారు. టీమ్ ఆఫ్ హార్సెస్. అండ్ ద కలెక్టివ్ నౌన్స్ ఫర్ థింగ్స్: bunch of flowers, forest of trees, pair of shoes. ట్రీస్, ఒక ఫారెస్ట్లో చాలా ట్రీస్ ఉంటాయి కాబట్టి దీస్ ఆల్ ఆర్ కలెక్టివ్ నౌన్స్. ఏ వస్తువు అయినా, ఏ ప్లేస్ కాదు, ఏ వస్తువు అయినా, ఏ యానిమల్స్ అయినా, ఎంతమంది పీపుల్ అయినా గ్రూప్గా ఉంటే వాటిని కలెక్టివ్ నౌన్స్ అంటారు. కామన్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ. మనం హౌస్లో 4 or 5 మెంబర్స్ ఒక గ్రూప్గా ఉంటాం, సో అవర్ ఫ్యామిలీ ఈజ్ ఏ కలెక్టివ్ నౌన్. The ninth one is singular nouns. It is a noun that names one person, place, thing and animals. సింగులర్ నౌన్స్ అంటే మనం ఒక పర్సన్ని కానీ, ప్లేస్ని కానీ, థింగ్ కానీ, అదే యానిమల్ని కానీ సింగిల్గా చూపిస్తాం. ఓన్లీ వన్ యానిమల్, ఓన్లీ వన్ థింగ్, ఓన్లీ వన్ ప్లేస్, ఓన్లీ దిస్ పర్సన్. అంటే మనం ఇక్కడ సింగిల్ ప్లేసెస్ని చూపిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్, డాక్టర్, లయన్, ఇవన్నీ ఒక్కొక్కటే. And the next one is plural nouns. It is a noun that names more than one person, place, things and animals. ఒకటి కన్నా ఎక్కువ పర్సన్స్ ఉన్నా, ఒకటి కన్నా ఎక్కువ ప్లేసెస్ ఉన్నా, ఒకటి కన్నా ఎక్కువ వస్తువులు ఉన్నా, ఒకటి కన్నా ఎక్కువ యానిమల్స్ ఉన్నా, ఏవైనా ఒకటి కన్నా ఎక్కువగా ఉంటే వాటిని ప్లూరల్ నౌన్స్ అంటారు. చైర్స్ అనేవి 2 అంతకన్నా ఎక్కువ ఉంటే plural noun. Tigers, doctors. And the last one is possessive nouns. The nouns which shows ownership. ఏ నౌన్స్ అయితే ఓనర్షిప్ని చూపిస్తాయో ఆ నౌన్స్ పొసెసివ్ నౌన్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ మై మామ్స్ కార్. ఇది మా మమ్మీ కార్. ఈ కార్కి మా మమ్మీ ఓనర్. సో కార్ అనేది నౌన్ కాబట్టి ఈ నౌన్కి ఒక ఓనర్షిప్ ఉంది. సో ఈ కార్ అనేది పొసెసివ్ నౌన్ అవుతుంది. దిస్ ఈజ్ మై బుక్. ఈ బుక్కి ఓనర్ని నేను. సో బుక్ అనేది ఓనర్షిప్ చూపిస్తుంది. ఫైనల్గా బుక్ పొసెసివ్ నౌన్ అవుతుంది. దిస్ ఈజ్ ప్రియాస్ పెట్ డాగ్. ఇక్కడ డాగ్ అనేది పొసెసివ్ నౌన్ అవుతుంది. ఎలా అంటే దీని ఓనర్ ప్రియా, ఈ డాగ్ అనేది ఓనర్షిప్ చూపిస్తుంది. సో ఫైనల్లీ డాగ్ ఈజ్ ద పొసెసివ్ నౌన్. ఫ్రెండ్స్, దీస్ ఆర్
ఆల్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ నౌన్స్. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో ప్రొనౌన్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నౌన్స్ గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మళ్ళీ వీడియోని రీప్లేస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. Please like my video and subscribe my channel.